వయస్సు వచ్చిన బిడ్డకు పెళ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకాచాలే ఆ సమయంబున నారదమునియే ఆకాశరాజు కులమన్నది నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా అన్నయ్య నీవు పెళ్లి ఆడినా ముళ్ళు కాదు నీవేయను అంటూ పలికిన స్వామిని చూసి అతి కోపముతో చల్లని పిలచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరమే చేరే సోది చెబుతాను సోదమి బాగా చెబుతావే తల్లి. జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెప్తా తల్లి. వింటున్నారు కదమ్మా, జరిగింది జరుగుతా ఉన్నది జరగబోయింది కూడా చెప్పిద్దంటమ్మా. 4 దేశాల రాజులకి చెప్పొచ్చింది తల్లి ఈ ఎరుకల సాని. ఈ ఎరుకల సాని మానవ మాతృలు కాదమ్మా. పిలవండి అమ్మా ఈ పందిట్లోకి. సోదమ్మ రామ్మ అని పిలవండి అమ్మా. అమ్మా తమ్మని పిలుస్తున్నారు తల్లి, రా తల్లి. నువ్వు బాగా చెప్తే బాగా ఇస్తారే తల్లి. వారి మనసులో ఏముందో ఇస్తే చెప్తారు. అలాగే తల్లి. మూల దేవతలకు ముందుగా మొక్కి మంచి వాకులు ఇమ్మని అడిగి సోది ఎరుక చెబుతామమ్మ ఎరుక చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెజవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు పొన్నూరు పార్వతంబ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు పలుకోయమ్మ పలుకు కోకెంత సక్కనే నారాక ఎరుకలు కోకతో కొని చెండులు కొని పోసినారు చెవికెంత సక్కనే నారాక ఎరుకలు రవికతో రత్నాలు స్థాపించినారు కొప్పెంత సక్కనే నారాక ఎరుకలు కొప్పుతో చెండులు కొని పోసినారు తూర్పు రాజులకు ఎరుకనే ఎప్పిది తుంగమల్ల జీరవారిచ్చినారు ఉత్తరపు రాజునకు ఎరుకనే తెప్పితే ఉల్లి అల్లా జీరవారిచ్చినారు దక్షిణపు రాజునకు ఎరుకనే చెప్పితే ఈ పౌరు కమ్మలు వారిచ్చినారు పరమకారాజునకు ఎరుకనే తెప్పితే ఈ దండ కడియాలు వారిచ్చినారు ఎరుక గదుల పీట తులసముక్కుల పీట తులసముక్కుల పీటకు చందవమ్మ చాటలో ముంగురాదారే ముత్యాలు పోసుకొని భావించదలసనే దైవాల నెల్ల కాశీ విశాలారణ్యమూర్తి కొత్తేటి దండేవి తోడు కావమ్మ కాసేటి సూర్యుడా కాపాడవయ్యా పడతిలో నీ చెయ్యి బంగారు చెయ్యి. పుస్తకాల్లో 112 కాడి నుంచి చదవండి అమ్మా. అది కాదమ్మా,
మీ శ్రీనివాసుడు ఎలాంటి వాడు, నల్లగుంటాడో తెల్లగుంటాడో, డబ్బులు ఉన్నాయో లేవో, ఆస్తులు ఉన్నాయో లేవో ఏం అడగకుండా మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇచ్చేస్తానంటే మరి అమాయకులుగా ఏమని చెప్పండి. అమ్మ వాళ్ళు ఏమి అమాయకులు కాదమ్మా. వాళ్ళ మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకొని స్వామివారి కళ్యాణాన్ని చేయి తలపెట్టారంటే ఇవాళ రోజు ఎంత మంచి రోజమ్మా. ఇవాళ తిథులు ఏంటమ్మా? ఇవాళ మాట్లాడడానికి వచ్చాను. రండి అయ్యా, మాట్లాడండి అయ్యా. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయమ్మా స్వామివారి గురించి. అడగండి అమ్మా. అడగమంటారా? అడగండి. మీరేమనుకోరుగమ్మా? అనుకోను తండ్రి. ఉంటాడని విన్నామమ్మా. అవునా తండ్రి? అసలు మీకు ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా? మాకైతే తెలియదు కదా. అవన్నీ విషయాలు తెలియకుండా మేము ఎలా ఇస్తాం ఆ పిల్లని? కాబట్టి మా సందేహాలు మీరు తీర్చాలమ్మా. అలాగే తండ్రి. అయిపోయింది. మీ శ్రీనివాసుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? మీ సందేహాలన్నీ అయిపోతే నేను సమాధానం చెప్తాను. అమ్మ మా శ్రీనివాసుడు నల్లని వాడు కాదమ్మా, నీలమేఘ శ్యాముడు. మాకు ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయని అడిగారు కదా తండ్రి. మా ఈ 14 లోకాలు మావేనమ్మా. మీ అమ్మాయిని మా శ్రీనివాసునికి ఇచ్చి పెళ్లి చేస్తే 14 లోకాలకు కూడా అధిపతిరాలు అవుతుందమ్మా మీ అమ్మాయి. ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడమ్మా. ఎందుకంటే 14 లోకాలు మావే కాబట్టి 3 లోకాలు వెతికినా 7 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికి వేటాడినా కూడా మా శ్రీనివాసుని లాంటి వరుడు దొరకడమ్మా. అందువలన మీకు ఏమి సందేహం వలదమ్మా. చక్కగా మీ పద్మావతిని ఇచ్చి పెళ్లి చేయండి అమ్మా. 14 లోకాలకు అధిపతిరాలు అవుతుంది. అమ్మ కానుకలు అడుగుతామని మేడలు, మిద్దెలు, పొలాలు, స్థలాలు మరి ఇలాంటివి ఏమన్నా అడుగుతారని మీరు ఏమన్నా సందేహిస్తారేమో తల్లి. మాకు కట్నాలు వద్దు, కానుకలు వద్దు, మేడలు వద్దు, పొలాలు వద్దు, మిద్దెలు వద్దు, స్థలాలు వద్దు, ఏమి వద్దమ్మా. ఏం కావాలమ్మా? మరి ఏం వద్దంటున్నారు? అమ్మా మీ పద్మావతి దేవికి చక్కగా పుట్టింటి సారి కింద 7 వారాల నగలు పెట్టి ఘనంగా పంపించండి అమ్మా. చాలు. 7 వారాల నగలు చాలా తల్లి. చాలా అంటే మాకేం వద్దు తండ్రి. అవన్నీ కూడా మీ పద్మావతి దేవికే ఉంటాయండి. మాకు చెప్పుకుంటారు కదా, అత్తవారు ఎన్ని పెట్టినా